హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అబుదాబి నగరంలో ఈరోజు రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి చూపించబోతున్నానండి. ఒకసారి నేను చెప్పిన విధంగా చేసి చూడండి. మీకు రెస్టారెంట్‌లో తిన్న ఫీల్ వస్తుంది. దీనికోసం ముందుగా గిన్నెలోకి ఒక కప్పు బియ్యం వేసుకుంటున్నానండి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కొని నీళ్లు పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. బియ్యం నానిపోయిన తర్వాత అన్నం ఉడికించుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గిన్నెని తీసుకొని అందులో 1 లీటర్ నీళ్లు వేసుకొని మరిగించుకోవాలి. ఈ నీళ్ళల్లో 1 ½ టీ స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేసుకోవడం వల్ల అన్నం పొడి పొడిగా వస్తుందండి. ఒకసారి కలుపుకొని నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఫ్లేమ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ రైస్ 80% ఉడికే వరకు ఉడికించుకోవాలి. రైస్ ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు వెంటనే వాటర్‌ని డ్రైన్ చేసేసుకోవాలి. వాటర్ మొత్తం డ్రైన్ అయిపోయిన తర్వాత అన్నాన్ని ప్లేట్‌లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ ప్లేట్‌ని పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వండి. ఇక్కడ నేను బౌల్‌లోకి 4 ఎగ్స్ పగలగొట్టి తీసుకున్నానండి. ఇందులో పావు టీ స్పూన్ మిరియాల పొడి, చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. మనం ఎగ్స్‌ని ఇలా బాగా బీట్ చేసుకోవాలి. మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే ఫ్రై చేసుకునేటప్పుడు అంత ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమం వేసుకోవాలి. ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే పాన్‌లో ఇంకొక 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత నా దగ్గర ఉల్లికాడలు ఉన్నాయండి. పావు కప్పు వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి. లేకపోతే స్కిప్ చేసేసేయండి. నెక్స్ట్ ఇందులో హాఫ్ కప్ క్యారెట్ ముక్కలు, హాఫ్ కప్ సన్నగా తరిగిన క్యాబేజ్ వేసుకోవాలి. వీటికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటబుల్‌కి సరిపడా సాల్ట్ మాత్రమే వేసుకోవాలి. మనం రైస్‌లో సాల్ట్ వేసుకున్నాం. ఎగ్‌లో కూడా వేసుకున్నాం కదా! వేసుకునేటప్పుడు చూసి వేసుకోండి. ఫ్లేమ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని 2, 3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. మీకిష్టమైతే ఇందులో బీన్స్, క్యాప్సికమ్ కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత 1 టీ స్పూన్ సోయా సాసు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కుక్ చేసుకున్న రైస్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ మిరియాల పొడి, మనం స్క్రంబుల్ చేసుకున్న ఎగ్ కూడా వేసుకోవాలి. పావు కప్పు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఫ్లేమ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకోవాలి. నెమ్మదిగా కలుపుకోండి. మనం బాస్మతి రైస్ వేసుకున్నాం కదా! ఫాస్ట్‌గా కలిపేసామంటే అన్నం బ్రేక్ అయిపోతుంది. మనం చల్లారిపోయిన అన్నం వేసుకున్నాం కదా! అన్నం వేడిగా అయ్యే వరకు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఇంతేనండి, రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్‌లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.